గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు ఈ మధ్య సోషల్ మీడియాలో చివర్లో తా అనే అక్షరం పేరు గల వాళ్ళకి సరిగ్గా కలిసి రావట్లేదనో లేకపోతే జాతకం పరంగా అంటే తా అని ఎండింగ్ లో ఉంటే వాళ్ళ లైఫ్ సరిగ్గా ఉండదు అని చెప్పేసి ఒక పోస్టులు కానీ లేకపోతే వైరల్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? పూర్తిగా తప్పు. చెప్తాను వినండి. నేను కూడా విన్నాను, ఇందాక కూడా అంజబాబు గారు చెప్పారు. సమంత పేరులో తా ఉందని చెప్పని అందుకే ఆవిడకి ఇట్లా డివోర్స్ అయిందని అంటారు. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే సీతాదేవిలో తా ఉంది, అందుకే సీతాదేవి కూడా కొంతకాలం దూరంగా వెళ్ళిందని రావణాసుడు ఎత్తుకుపోయాడు అంటారు. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే చెప్తాను చూడండి. లలిత అమ్మవారు, లలిత కదా, మరి లలిత అమ్మవారిని పూజిస్తే ఎన్ని యోగాలు కలుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. అలా అయితే అమ్మవారు ఎందుకు పెట్టుకుంటారు లలిత అని కదా? అది దోషమే అయితే, తానే అక్షరమే దోషం, ఎండింగ్లో ఉండడం దోషం అయితే మీరు ఎంతసేపు సీతని సమంతం చూస్తానంటే ఎట్లా? అది పెట్టుకొని లలితని చూడండి. నమ్రత శిర్లోత్కర్ ఉంది కదా ఆవిడ, నమ్రత. మరి ఏంటంటే ఇదంతా అజ్ఞానం, అవివేకం నన్ను అడిగితే. ఎందుకంటే తానే అక్షరం వెనక లాస్ట్లో వస్తే ఏదో ఇబ్బంది అయిపోతుంది అనేటువంటి మూఢనమ్మకం ఇంకోటి లేదు. ఇక్కడ ఏంటంటే బాగా అర్థం చేసుకోవాల్సింది, మీ జన్మజాతకంలో అసలు ఏముంది? మీరు వివాహ జీవితం బాగోలేదంటే ఎందుకు బాగాలేదు? 12వ స్థానం పాడైందా, 7th హౌస్ పాడైందా, అది చూసుకోవాలి. అంతేగాని ఇవన్నీ ఎలా ఉంటాయంటే నేను ఎర్ర చొక్కా వేసుకున్న రోజంతా వర్షం పడుతుందండి అన్నట్టు ఉంటుంది. మీ ఎర్ర చొక్కాకి వర్షానికి ఏంటి తేడా? ఏంటండి సంబంధం అసలు? అంతే కదా. కాబట్టి అది కాదు. ఇక్కడ ఏంటంటే ఒకటి న్యూమరాలజీ అనేటువంటిది ఉందా లేదా అని సందేహం వస్తుంది ఇక్కడ. అండ్ మరి తా అంటే న్యూమరాలజీలోనే చెప్తుంటారు కదండి, లాస్ట్లో తా వస్తే మంచిది కాదని. ఎక్కడ చూపించండి, పెద్ద పెద్ద సీనియర్స్ రాసిన వాటిలో ఎక్కడా కూడా మీకు తా వస్తే ఇబ్బంది అని చెప్పలేదు. ఇదంతా మధ్యలో కావాలని సృష్టించారు వీళ్ళంతా కూడా. న్యూమరాలజీ అంటే ఏమిటంటే మీకున్నటువంటి పేరుని తీసుకొని ఆ ఒక్కొక్క అక్షరానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక్కో నెంబర్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్కి మీకు ఎటువంటి వైబ్రేషన్లో మీది ఉంది, దానికి మీరు సెట్ అయ్యేటువంటిది ఏం తీసుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక చొక్కా తీసుకున్నానమ్మా, నేను బాగా బుడబుడొక్కలుగా ఉండే హై లార్జ్లో ఉన్న తీసుకున్నా నాకు సరిపోదు. బాగా టైట్గా స్మాల్ తీసుకున్నా నాకు సరిపోదు. నాకు మీడియం వేసుకోవాలి. అలాగే చెప్పులు ఉన్నాయి, పర్ఫెక్ట్ తీసుకోవాలి. నా 9 నెంబర్ సరిపోదు. నేను వెళ్ళి 7 నెంబరో వేసుకుంటానంటే కుదరదు. లేదా 11 నెంబరో 10 నెంబర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది. అంటే ఏమిటి, అక్కడ ఆ చెప్పో లేకపోతే ఆ చొక్కానో దోషం ఉందని కాదు, నాకు సెట్ అయిందా లేదా. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి డేట్ని బట్టి మీరు పెట్టుకున్న పేరు ఎంతవరకు బాగుంది. ఇంకొకటి ఇందులో ఇంకొక విషయం చెప్తాను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. చాలామంది ఏం చేస్తారంటే నాది పలానా నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం పేరే పెట్టుకోవాలనుకుంటారు. అసలు శాస్త్రాలు అలా పెట్టుకోవద్దని చెప్పింది. అందరు తెలియక పెట్టుకుంటున్నారు. నేను కూడా ఏం అనలేకపోతున్నా. లేదండి మేము ఆ పేరుతోనే పెట్టుకుంటామంటారు. శాస్త్రంలో ఎక్కడ కూడా దాని నక్షత్ర నామము అన్నది, వ్యవహారిక నామం అని ఇంకోటి పెట్టింది. ఎలా అంటే చెప్తాను చూడండి. మనకి రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో జన్మించాడమ్మా. ఆయనకి రకారంతో పేరు పెట్టారు, రామ అని పెట్టారు. చిత్తా నక్షత్రం పేరు, అవునా? శ్రీకృష్ణ పరమాత్మ రోహిణీ నక్షత్రంలో పుట్టారు, ఆయన కూడా చిత్తా నక్షత్రం పేరు. ఎందుకండి అంటే ఎప్పుడూ కూడా నక్షత్రంలో ఉన్నటువంటి పేరే పెట్టకూడదు. దాన్ని నక్షత్ర నామంగా పెట్టుకొని వ్యవహారిక నామం ఇంకోటి పెట్టుకోవాలి. నక్షత్ర నామం ఏమిటండి అని ఎవరైనా అడిగితే నా నక్షత్ర నామం ఇది అంటే మీ నక్షత్రం ఇదని తెలుసుకోవడానికి వ్యవహారిక నామం వేరేది పెట్టుకోవాలి. ఇది యాక్చువల్గా చూసుకోవాల్సింది. అంతేగాని తా అక్షరం వెనకాతలు వస్తే జీవితం పాడైపోతుంది, ఇంకా అట్లా ఒక అక్షరం వెనకాతలు వస్తే జీవితం పాడైపోయేటట్టు అయితే ఇంకేముందమ్మా. ఇంకా లైఫ్ అంటే నువ్వు చేసిన కర్మలు, నువ్వు పాస్ట్ లైఫ్లో ఎవరికో ఇబ్బంది పెట్టావు, ఆ కర్మ పోయినట్టు. నువ్వు మంచి పని చేసావు పోయిన జన్మలో, అద్భుతమైనటువంటి విద్య అందించావు ఎవరికైనా, ఫ్రీగా నువ్వు క్లాసులు చెప్పావు అనుకోండి విద్య. లేదా ఎవరికైనా పాపం ఊరంతా ఇబ్బంది పడుతుంటే అయ్యో ఎందుకు నా దగ్గర ధాన్యం ఊరంతా పంచుకోండి అని ఇచ్చావు. లేకపోతే ఇంకేదో మొత్తం మీద ఏదో సేవ చేసావు, ఏదో ఆలయం కట్టించావు. ఇవన్నీ కూడా ఒక తాక్షరంతో పోతాయా? ఎంత అజ్ఞానం అది చెప్పండి. అంటే ఒక్క తాక్షరం వెనకాతలు పెట్టుకున్నంత అతను పోయేటట్టు అయితే లలిత అమ్మవారికి అంత ఖ్యాతి ఎందుకు వస్తుంది? అదే కదా. తానే అక్షరం వల్ల మీరు, అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఒక మాట తానే అక్షరం వల్ల ఇలా అవుతుంది అని అనుకుంటే మీరు చూడాల్సింది ఏమిటంటే తానే అక్షరం వాళ్ళు ఎంతమంది బాగున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బాగాలేరు. నిజంగానే తా అక్షరం వల్లే జరుగుతుందా?
ఇప్పుడు ఒక విషయం అమ్మా, అన్ని పేర్లు గల వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయిగా. అవును. ఒక పేరు గల వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదని ఒకరి పేరు చూపించండి మీరు నాకు. రాము అని పేరు పెట్టుకునే వ్యక్తికి ఇబ్బంది ఉంటుంది, కృష్ణ అని పెట్టుకునే వ్యక్తి ఇబ్బంది ఉంటుంది. ఏదో ముస్లిమ్స్లో చాలా పేర్లు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. క్రిస్టియన్స్లో పేర్లు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అవునా కదా? అదేవిధంగా ఇప్పుడు తానే అక్షరం పెట్టుకోని వారికి ఇబ్బంది లేదా చెప్పండి పోనీ. ఎవరికి ఉండదు. తానే అక్షరం వల్ల ఇబ్బంది ఉందంటున్నారు, తా అక్షరం పెట్టుకుని వాడికి ఇబ్బంది లేదని నాకు నిరూపించగలరా మీరు? కష్టమే. అదే ఉషా ఇబ్బంది ఉండదా, అనిత ఇబ్బంది ఉండదా? అంటే తా వచ్చింది అది వదిలేసాను, ఇంకోటి చెప్తున్నా, ఇబ్బంది ఉండదా చెప్పండి? ఉంటుంది. ఎందుకంటే అవునండి నిజమే, తానే అక్షరం లేని వాళ్ళందరికీ ఇబ్బంది లేదు, కేవలం తా అక్షరం ఎండింగ్లో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉందంటే మీరు బిలీవ్ చేయండి అది అంతే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వే కర్మ చేస్తున్నావు, ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు, ఆ ఇబ్బంది పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుంది, కానీ లాస్ట్లో తావుంటే ఇబ్బంది రావడం అన్నంత మూర్ఖత్వం కానీ అజ్ఞానం కానీ దానంత మూఢనమ్మకం కానీ ఇంకోటి లేదంటా నేను. జనరల్గా జనాలు ఎలా అయిపోయారంటే సోషల్ మీడియాలో ఏదన్నా వచ్చింది అనుకోండి, ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఏమైనా కష్టం ఉన్నా కూడా నాకు లాస్ట్ లో తా ఉంది కదా అందుకే నాకు ఇవన్నీ వచ్చేసాయి, సైకలాజికల్ గా కూడా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు చాలా మంది. శాస్త్రీయత లేదమ్మా. ఉదాహరణకి వాస్తులో ఒక లెక్క ఉంది, ఎలాగా వర్గు నిర్ధారణ అంటారు, దానికి శాస్త్రీయత ఉంది. అంటే అలాగా మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని వర్గులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని కూడుతారు, దానికి ఒక లెక్క క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ డైరెక్షన్లో ఉండండి, అన్ని డైరెక్షన్స్ మంచివే కానీ ఈ డైరెక్షన్ మీకు పనికి వస్తుంది అని చెప్తారు, దానికి ఒక శాస్త్రీయత ఉంది. తాకేం శాస్త్రీయత ఉంది చెప్పండి? వేదంలో చెప్పారా, శాస్త్రాల్లో చెప్పారా, పలానా మహర్షి రాశాడా, పలానా సిద్ధుడు చెప్పారా, ఏమిటి శాస్త్రీయత? పలానా పురాణంలో ఉందా? ఇప్పుడు మనం ఒక పూజ చేస్తున్నాం అనుకోండి, శివాభిషేకం చేస్తున్నాము, ఎక్కడ? శివపురాణంలో ఉంది, అవునా? సూర్యుడిని ఆరాధిస్తున్నాం, ఎక్కడుంది? ఆదిత్య హృదయంలో చాలా స్పష్టంగా ఉంది. లేదా మీరు పలానా వేదమంత్రాల్లో కొన్ని ఉంటాయి, వర్షం పడ్డానికి మంత్రం ఉంటుంది తెలుసా మీకు? వర్షం పడ్డానికి కప్పలకి కట్టి పెళ్లి చేసి వేదమంత్రాలతో హోమం చేస్తారు, వర్షం పడుతుంది. ప్రామాణికత, వర్షం ఖచ్చితంగా పడి తీరుతుంది, అందులో డౌట్ లేదు. ప్రామాణికత ఉండాలి. మీరు మాట్లాడితే తానే అక్షరం ఉంటే పాడైపోతారంటే ఇంక వేరే ఎవరు ఇంకా ఇబ్బంది పడకూడదు, అందరూ హ్యాపీ మ్యారిటల్ లైఫ్లో ఉండాలి, సూపర్గా సంపాదించాలి, అనారోగ్యం రాకూడదు, జాబ్ ప్రాబ్లం రాకూడదు, ఏ ప్రాబ్లం రాకూడదు. అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాకపోతే ఎవరికి తొందరగా తగ్గుతాయి ప్రాబ్లమ్స్ అంటే పుణ్యం ఉంటే, భగవంతుని అనుగ్రహం ఉంటే తొందరగా తగ్గుతుంది. పుణ్యం లేదు మీకు తగ్గదు. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు, మీరు ఆ వృత్తాంతం వినే ఉంటారు, ఉసిరికాయ ఒక భిక్షాటం చేస్తూ ఉంటే ఒక వృద్ధురాలు ఉసిరికాయ ఇస్తుంది, కంట నీరు పెట్టుకుంటాడు. అంటే 10 రోజుల నుంచి ఆకలితో ఉన్నదా ఈవిడ, ఉన్న ఒక ఉసిరికాయ నాకు ఇచ్చిందా భిక్షాటం ధర్మంగా అని ఒక్కసారిగా ఆనందంతో బాధతోని అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మవారు వచ్చి వెంటనే ఉసిరికాయలు కురిపించదు. శంకర, ఆవిడికి పుణ్యం లేదయ్యా అంటుంది. నువ్వు అడిగావు కానీ నేను ఇవ్వాలంటే ఆవిడకి పుణ్యం లేదు, పుణ్యం ఉంటే లక్ష్మీదేవి ఇస్తుంది. మనం పుణ్యం ఉన్నందుకు లక్ష్మీదేవి ఇస్తుందని అర్థం చేసుకోవాలి, కానీ తాబెట్టుకున్నందుకు లక్ష్మి రాలేదు అనుకోకూడదు, తాబెట్టుకున్నందుకు అనారోగ్యం వస్తుంది అనుకోకూడదు, తాబెట్టుకున్నందుకు వివాహ జీవితం పాడైపోయింది అనుకోకూడదు. నేను పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టాను, వచ్చిన భార్యనో లేకపోతే భర్తనో ఇబ్బంది పెట్టాను, అందుకని ఈ జన్మలో ఇక్కడ ఒక చంద్రముఖి లేకపోతే ఒక అదేది బేతాళుడో వస్తాడు ఇక్కడ. తప్పదు, నువ్వు చేసుకున్నదే అది, వాళ్ళ తప్పేం కాదు. నువ్వు చేసుకున్న పుణ్యము పాపం వల్ల వచ్చారు అక్కడ. వాళ్ళకి పుణ్యం చేసుకున్నారా మంచి వాళ్ళు వచ్చారు, పాపం చేసుకున్నా ఇబ్బంది పెట్టే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ కర్మ వాళ్ళ రూపంలో అక్కడికి వస్తుంది, నువ్వు మార్చలేవు. అయితే ఎప్పుడు మారుతుంది? లలితా అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ నేను ఏదో తప్పు చేసుంటా, పాపం చేసుంటాను, నన్ను క్షమించని రోజు లలితా సహస్రనామాలు చేసుకుంటే మారుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే అక్కడ లక్ష్మీదేవి వస్తుంది. ఇందాక ఆదిశంకరాచార్యుల వారి యొక్క దీంట్లో వచ్చి శంకర, ఆవిడికి పుణ్యం లేదని ఎలా ఇవ్వాలంటే ప్రార్థిస్తాడు, అమ్మ ఇప్పుడు ధర్మం పాటించిందిగా, తినకుండా నాకు ఉసిరికాయ ఇచ్చిందిగా, నువ్వు కురిపించాల్సిందే అని కోరినప్పుడు అప్పటికప్పుడు ఇంకా కురిపిస్తుంది. అంటే ఏమిటి? పుణ్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ తాలో వాలో కాలో కాదు, ఇది అర్థం చేసుకోవాలి. సో జనరల్ గా ఇట్లాంటివి ఇవాళ తా వచ్చింది రేపు ఇంకోటి ఏదో వస్తుంది, ఇంకేమి మిగలవు, అప్పుడు ఇంకేం మిగలవు. ఏం లేదమ్మా, జనాలని మోసం చేయడం తప్పితే ఇంకోటి ఏమీ లేదు.
మోసం కంటే గురుగారు కొంతమంది భయ- మానసికంగా భయం, ఇదైపోతారు. ఆందోళన. అదే ఏంటమ్మా అత్త, ఇంకా వేరే వాడికి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా? మీరు చెప్పినట్టు అమ్మవారి పేరే లలిత. లలిత, మరి ఇంకా అమ్మవారి మనం అమ్మవారిని తలుచుకుంటేనే పుణ్యం వస్తుంది అని అనుకుంటాం. మరి అమ్మవారిని తలుచుకునేటప్పుడు లలిత అమ్మవారిని తలుచుకుంటాం, పుణ్యం రావట్లేదు. తప్పు, అది పూర్తిగా తప్పు. ఇది ఎవరు కూడా పాటించకుండా ఉండడమే అర్థం చేసుకోవాలని అది కంప్లీట్ తప్పుడు ఆలోచన నా ఉద్దేశంలో. సో జనాలు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు, దీంట్లో ఎలాంటి గొప్ప గొప్ప రకమైన వాళ్ళు ఉన్నారు. ప్రామాణికత లేదు. నేను చూసిన జాతకాల్లో తా అక్షరం ఎండింగ్ వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఏది ఫైనాన్షియల్గా, అదేవిధంగా ఆరోగ్యపరంగా, అదేవిధంగా సంతానపరంగా, వివాహపరంగా, హోదాల పరంగా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు తా అక్షరం వచ్చిన వాళ్ళు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరున్నారు? అసలు మీరు మనుష్యులంటేనే కర్మ ఉంటేనే ఎత్తుతారు. ఏ కర్మలు లేకపోతే ఏ దేవతల్లోనో గంధర్వులు గానో అమ్మవారి దగ్గర ఉంటారు. కర్మలు ఉన్నందుకే భూమి మీదకి వస్తారు, ఆ కర్మ అనుభవించడానికి వస్తారు. ఆ కర్మ అనుభవించడానికి ఎందుకు వచ్చాము, ఆ కర్మ ఎందుకు జరిగింది, మనం ఎందుకు ఈ కర్మలు అనుభవిస్తున్నాము, చేసిన కర్మ ఏంటని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ తానో వానో ఉందనుకోండి ముందుకు వెళ్ళడం అనేది అజ్ఞానం అవుతుంది. అది ఒక విషయం అమ్మా. జయలలిత అంటారు, ఏమంటారు, పెళ్ళి అవ్వలేదు కదండి అంటారు. మరి రాజ్యాన్ని వెళ్ళిందిగా. తమిళనాడులో ఎంతమంది ఫ్యాన్స్ జయలలితకి? గుడి కూడా కట్టించారు, గుడి కూడా కట్టించారు. అలా అంటే అట్లా కాదు, అట్లా కాదు. మరి అది ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోరు? జయలలిత కదండి, జయలలిత కాబట్టి మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరం తాబెట్టుకుందామని ఎందుకు అనుకోవట్లేదు? అదే కదా, లలిత అమ్మవారికి తా ఉంది కదండి, తాబెత్తుకుందామని ఎందుకు అనుకోవట్లా? అది మీరు అజ్ఞానం అంతే. అది ఇంకొక వక్రతను తీసుకోవచ్చు. ఏమంటే జయలలితలో తా ఉంది, సమంతలో తా ఉంది, అందుకే ఆవిడికి పెళ్లి కాలేదు, ఆవిడ కదా తా ఉండడం వల్ల పెళ్లి కాకపోవడం ఏమి ఉండదు. ముందుగా దేంట్లో అయినా పాజిటివ్ గా చూడడం నేర్చుకుంటే, అంటే అది అసలు సంబంధం లేని విషయం, తానేటువంటి సంబంధం లేని విషయము. తాత అంటాం, తా ఉంది కదా తాతను తాత అంటాం మానేస్తావా? అత్త తా ఉంది, అత్తను మానేయండి. అసలు పిల్లలకి ఫస్ట్ నేర్పించేవే అత్త తాత, అత్త తాత అని నేర్పిస్తారు. అంటే ఐశ్వర్యవంతుడు, తాత అంటే ధనవంతుడు అవుతాడు అంటారు. పిల్లలకి ఫస్ట్ ఇవి రెండే పలకాలని చెప్పి నేర్పిస్తూ ఉంటాము. అత్త, తాత, మాత, పిత అన్నిట్లో తా ఉంది. ఏది మానేస్తారు? మాత అండం మానేయండి, పిత అండం మానేయండి, అత్త మానేయండి, తాత మానేయండి. అసలు ఇప్పుడు సమంతానే తీసుకుందాము, ఒకప్పుడు టాప్ హీరోయిన్. అసలు మరి ఎంత మంచి పేరు వచ్చింది తనకి. అట్లా కాదు, ఆవిడకి ఏదో మ్యారిటల్ లైఫ్ 12వ స్థానం పాడై ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. కానీ తాళ్ళు తీసేస్తానంటే ఆయనకి అటువైపు మనకి తెలియదు. కానీ ఒకసారి ఒకనొక టైంలో ఇండస్ట్రీని వెళ్ళింది తను. మరి అంత ఆ స్టాండర్డ్స్ కూడా వెళ్ళింది. ఎందుకు అదే మరి అట్లా ఏం లేదు, భయపడవలసింది ఏమీ లేదు. కంప్లీట్ మూఢనమ్మకం అంటా నేను. ఇలాంటి మూఢనమ్మకాలు రావడం వల్లే పిచ్చి అంటారండి దీన్ని. మంచి డైలాగ్ వేశారు. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలకు వెళ్ళకూడదు, శాస్త్రబద్ధమైనటువంటివే మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.